సంకటహర చతుర్దశి రోజున అదృష్టతను పెట్టుకోవడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే భృశుండితో కలిసిన ఇంద్రుడు శివపార్వతులను కైలాసగిరిలో సేవించుకుని తిరిగి స్వర్గానికి వెళుతూ ఉండగా మలీనుసుడు అనే రాక్షసుడు యొక్క కనుదృష్టి, ఆ దిష్టి తగలటం వలన విమానం పైనుంచి నేల మీద పడిపోయింది. ఆ దేశపు రాజు ఇంద్రుడు చూసిన సంబరంలో ఆ విమానాన్ని ఎట్లయినా పైకి లేపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కదలకపోయేసరికి అప్పుడు రాజగురువు బృహస్పతి ఈ కనుదృష్టి పోవాలంటే అదృష్టరత్నమైన శుక్రశ్వేతరత్నం అంటే చింతామణి తగలటం వలన మాత్రమే ఈ కనుదృష్టి పోతుంది. అది సంకటహర చతుర్దశి రోజున విఘ్నేశ్వరుని పూజిస్తే తన మెడలో ఉన్న చింతామణిని తీసి దానికి తాకించడము, అలాగే ఇంద్రుడు చింతామణిని పూజించుకోవటం వలన విమానము ఆకాశంలోకి ఎగరటమే కాకుండా స్వర్గములో కొత్త సౌఖ్యాలు కలిగినాయి అని చెప్పి శాస్త్రము. ఈ రోజున అదృష్టతను ధారణ చేయటం వలన ఆగిపోయిన పనులన్నీ స్టార్ట్ అవ్వడము, పెళ్ళిళ్ళు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు, ధనం కోరుకునే వాళ్ళు, ఉద్యోగ వ్యాపారాలు కోరుకునే వాళ్ళు ఉన్న చోట నుంచి 100 రెట్లు అంటే ఆకాశం అంతా పైకి లేదని అనుకుని ఏమి దానికి ఎట్లా చేయాలో ఏం చేయాలో తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమి చేయకర్లు ఆటోమేటిక్గా అదృష్టతను ఈరోజు దాటం చేయడం వలన 100% ఉన్నదానికంటే అంటే మీరు ఏదైతే కోరుకుంటారో దానికంటే 1 కోటి రెట్లు ఎక్కువ ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ రోజున అదృష్టం దానితో ఉంటుంది. అదృష్టం దాన్ని తప్పకుండా చేయండి. 9399993389 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటుగా 100 మందితో సబ్స్క్రైబ్ చేయండి. కోట్లాది రూపాయల సంపాదన, కోట్ల కొలిది ధన ఐశ్వర్యాలు రావడానికి అదృష్టం దాన్ని తప్పకుండా చేయండి.